అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. పచ్చి రొయ్యల ఇగురు కూర నేనైతే ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో చేస్తే. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేను మీకు 3 కిలోలు పచ్చి రొయ్యలతోటి చేసి చూపిస్తున్నానండి. అంటే ఇవి నాటు రొయ్యలు అనమాట, అందుకే చిన్నగా ఉన్నాయి. ఈ రొయ్యలు శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల్లో అర స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే అర స్పూను రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ రొయ్యల్లో నీళ్ళు ఎక్కువ పోయకూడదు. మనం కలిపాం కదా, జస్ట్ మనం చెయ్యి ఇట్లా తడుపుకుని పోస్తే సరిపోతుంది. అంటే రొయ్యల్లో నుంచి నీళ్ళు వస్తాయండి, అందుకే ఎక్కువ పోయకూడదని చెప్పాను. ఇప్పుడు ఈ రొయ్యల్ని స్టవ్ మీద పెట్టి 50% ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించకూడదండి, చిన్నవి కదా. చూడండి, 50% ఉడికితే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 5-6 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. నాన్ వెజ్కి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, ఇంచి మసాలా చెక్క, అలాగే 2 యాలకులు వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు వేసుకోవాలి. 3 కిలోల రొయ్యలకి 3 ఉల్లిపాయలు సరిపోతాయండి. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ కలర్ మారిన అవసరం లేదండి, ఇలా పింక్ షేడ్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూను పెద్ద స్పూన్ తోటి వేసానండి. ఎప్పుడైనా కానీ నాన్ వెజ్లో ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు 3 టమాటాలు మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. అంటే 3 కిలోలకి 3 టమాటాలు సరిపోతాయండి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. నేను 3 స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి. రాళ్ళు ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు 3 స్పూన్లు కారం వేసుకోవాలి. నాన్ వెజ్లోకి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. మన ఛానల్లో రొయ్యలతో చేసిన రెసిపీస్ చాలానే ఉన్నాయి. ఒకసారి ఎవరైనా చూడని వారు ఉంటే చెక్ చేయండి. రొయ్యల బిర్యానీ కూడా ఉంది. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఇలా ఉడికించుకుని వేయడం వల్ల, ఇలా చేయటం వల్ల ఈ కూర తక్కువ టైంలోనే అయిపోతుందండి. నేనైతే ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. టమాటాలు వేసినా కానీ చింతపండు పులుసు అనేది కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడే మనకి కూర అనేది నీచు వాసన లేకోకుండా ఉంటుంది. ఇగురు అన్నాను కదండి, నీళ్ళు ఎక్కువ పోయకూడదు. నేను రొయ్యలు ఉడికించిన గిన్నెలోనే కొంచెం 2 స్పూన్లు నీళ్ళు పోసానమాట. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత 1 స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలండి. ఈ గరం మసాలా పొడి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే గరం మసాలా పొడినండి. వేసిన తర్వాత అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రొయ్యలకి పట్టి చాలా బాగుంటుంది. చూడండి, మీకు 3-4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా చేసుకునే రొయ్యల ఇగురు కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన ఈ రొయ్యల ఇగురు కూర మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.